ఆధ్యాత్మికత అంటే ప్రతిసారి నేను చెప్తున్నాను ఏంటి? ఆత్మ యొక్క అధిష్టాన రూపానికి హ్మ్. మార్గం. లేదా అధిష్టాన మార్గం ఆత్మకి. మరి ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు మీరు పరమార్థాన్ని జయించొచ్చు గానీ, వ్యవహారాన్ని జయించలేరు. హ్మ్. మరి తులారాశి వాళ్ళకి ప్రవర్తన నియమావళి లేదా భావ వ్యక్తీకరణ సమస్యలున్నాయంటే అర్థం ఏంటి? హ్మ్. వీళ్ళు ఎంతో నలిగిపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ప్రవర్తన మన కంట్రోల్‌లో ఉండదు మేడం. హ్మ్. అవునా గదా! అవును. మీరు బాగా బాధపడినప్పుడు లేదా విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పుడే మీ ప్రవర్తన మీ కంట్రోల్‌లో ఉండదు. మీ భావ వ్యక్తీకరణ మీ కంట్రోల్‌లో ఉండదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడాలి? హ్మ్. ఎంత మాట్లాడకూడదు అనే విచక్షణ ఉంటుంది ఆ టైంలో. ఉండదు. కానీ వీళ్ళకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటి? హ్మ్. సెల్ఫ్ సాక్రిఫైసింగ్ అంటే త్యాగం. హ్మ్. వాళ్ళ సిద్ధాంతం కోసము, వాళ్ళు నమ్మిన వ్యక్తుల కోసము విధేయత. విధేయత అపారమైన విధేయత అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఎవరిది చెప్తాం మనము? హ్మ్. హనుమంతుల వారిది చెప్తాం. అవునా గదా! అవును. హనుమంతుల వారి గుండె చీలిస్తే లోపల ఎవరి రూపం ఉంటది? శ్రీరాముడు. అవునా? హ్మ్. సో, వీళ్ళ సిద్ధాంతం కోసము, వీళ్ళ నమ్మిన వ్యక్తుల కోసం, హ్మ్. కుటుంబం కోసం సర్వం త్యాగం జేయడంలో ఎటువంటి అడుగు వెనక్కి వేయరు. హ్మ్. వీళ్ళ సిద్ధాంతం కోసం వీళ్ళెవరితోనైనా యుద్ధానికి దిగగలరు. ఎవరితోనైనా విభేదాలు తీసుకోగలరు. హ్మ్. కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలం గూడా మొండి పట్టుదలతో ఉంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మేడం, ఈళ్ళ తులారాశి వాళ్ళ గురించి నేను అనాలిసిస్ చేస్తున్నప్పుడు నా మైండ్‌లో వచ్చేటువంటి ఇమేజ్ హ్మ్. ఒక ముఖ చిత్రం ఏమైంటో చెప్పాలా? హ్మ్. చెప్పండి. మీరు నమ్ముతారా? నేను ఊహించుకున్నటువంటి చిత్రం ఏందంటే భగత్ సింగ్‌ది. ఓకే. అర్థమైందండి? భగత్ సింగ్ ఒక తులారాశిలో పుట్టిన వాళ్ళకున్నటువంటి లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి. హుహు. సిద్ధాంతం ఏంటంటే క్షమాభిక్ష కోరుకోలేదు తెలుసా మీకు హ్మ్. భగత్ సింగ్? హ్మ్. ఎందుకు అంటే, ఇప్పుడు గనక నేను క్షమాభిక్ష తీసుకుంటే భావితరాల్లో ఆ చైతన్యం యువతలో చైతన్యం పోతుంది. అంటే దేశం కోసం పోరాడాలి అనేటువంటి పటిమ తగ్గిపోయి, ఎవడికి వాడు తీవ్రమైనటువంటి అంటే ఒక సంక్షోభ స్థితిలోకొచ్చినప్పుడు వాళ్ళందరూ గూడా వెనక్కి అడుగు వేసి, రేపొద్దున మళ్ళా కాంప్రమైజింగ్‌కొస్తారు. అది జరగకూడదు. డూ ఆర్ డై. హ్మ్. ఇస్తే స్వతంత్రమి. ప్రాణం తీసుకుంటావా? ప్రాణం తీస్తావా? హ్మ్. ఈ సిద్ధాంతంలో మనిషి కోల్పోయిందేంటి భగత్ సింగ్? హ్మ్. ప్రాణం కోల్పోయాడా? అతను కోల్పోయింది ప్రాణం కాదు మేడం. అతని ప్రాణం పోయింది అని మనం అనకూడదు. హ్మ్. అతను ఏం చేశాడు? ప్రాణం పోశాడు అనాలి. సో, నా సెల్ఫ్ ఇమేజ్ గూడా భగత్ సింగ్‌కి ఉండేటువంటి గొప్ప లక్షణాల్లో చాలా లక్షణాలు తులారాశి తులారాశి వారు. వాళ్ళకుంటాయి. పరిస్థితులు, వ్యక్తులు, అనుభవాలు